ఈరోజు ప్రచార కార్యక్రమం నిమిత్తం మన తాడిచెక్క భాగానికి ఇచ్చేసిన పెద్దగా గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు వేదా మస్తానన్న గారికి, అదేవిధంగా పెద్దగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా సోదరుడు మణిమగ సుకుమార్ గారికి, సర్పంచ్కి, అదేవిధంగా గ్రామ కాపులకు, గ్రామ పెద్దలకు, మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవమానాలకు, యువతకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు ఇంత ఆప్యాయతగా మమ్మల్ని అందరూ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించిన మాట వాస్తవం. ఈ రోజు మీరంతా కూడా జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మళ్ళీ మనకి ఆ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి విజయసాగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. తప్పకుండా ఆయన కూడా మనం గెలుచుకుంటే ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి విజయసాగర్ రెడ్డి గారు, అదే బీరప్పస్థానం గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నేను అందరం మీద కలిసి మన నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసడానికి ఎప్పుడు కూడా ముందుంటామని కూడా అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు 13 తారీఖు ఫ్యాన్ గుర్తు మీద 4 రంగుల మీద ఓటు, ఒకటి ఎంపీకి, ఒకటి నాకు వేసి గతంలో 2014, 2019 కూడా ఈ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ గ్రామం నుంచి అటు విజయసాగర్ గారికి నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి జగనన్నని యువతానికి ముఖ్యమంత్రి చేసేదానికి మీ అంతా కూడా ஜெகன் காணுக்கு போயிடும். அதனால ரொம்ப சந்தோஷமா இருக்கு. இந்த நம்ம கொத்தூருக்கு வந்த சந்தர்ப்பத்தில் தங்கச்சி, அக்கங்கள், தம்பிங்கள், அண்ணங்கள் எல்லாரும் நிಮಗೆ நம்ம எல்லாம் గ్రామத்துக்கு జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారు చేస్తూ మన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారిని, మన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారిని అందరినీ గెలిపించాలి.